ఇంట్రడక్షన్ టు 8086 మైక్రోప్రాసెసర్ డెఫినేషన్ ఏంటి? మైక్రోప్రాసెసర్ డెఫినేషన్ ఏంటంటే జనరల్ పర్పస్ ప్రోగ్రామబుల్ రిజిస్టర్ బేస్డ్ క్లాక్ డ్రివెన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ ఫెచెస్ డీకోడ్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ మైక్రోప్రాసెసర్. అంటే ఏంటన్నమాట, జనరల్ పర్పస్ అంటే ఇది ఒక పర్పస్ కోసం డిజైన్ అనే ప్రాసెసర్ కాదు. దిస్ ఈజ్ అలా డిజైన్ అయిన ప్రాసెస్ని స్పెసిఫిక్ పర్పస్ అంటారు. ఇది జనరల్ పర్పస్. ప్రోగ్రామబుల్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ సెట్ ఉండాలి. రిజిస్టర్ బేస్డ్ అంటే కొంత మెమరీ ఉండాలి. క్లాక్ డ్రివెన్ అంటే సింక్రనైజేషన్ కోసం కావాలి. ఇలాంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ ఫెచెస్ డీకోడ్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ది మైక్రో ప్రాసెసర్. సో మైక్రో ప్రాసెసర్లో జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ 4-bit ప్రాసెసర్స్ అన్నీ కూడా ఫస్ట్ జనరేషన్వి. అవి పీమాస్ టెక్నాలజీ వాడారు. లో కాస్ట్ లో స్పీడ్ అవి మైక్రో ప్రాసెసర్స్. టీటీఆర్ఎల్ చిప్స్కి కంపాటబుల్ కాదు. ఎగ్జాంపుల్ 4004. సెకండ్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్స్ ఏంటి? 8-bit ప్రాసెసర్స్ యూజ్డ్ ఎన్మాస్ టెక్నాలజీ. కొంచెం స్పీడ్ ఎక్కువ, డెన్సిటీ కూడా ఎక్కువ. ఎగ్జాంపుల్ ఏంటంటే 8085, జైలాగ్ 80, 6800 మోటోలా. థర్డ్ జనరేషన్ ఏంటంటే 16-bit ప్రాసెసర్స్. 16-bit ప్రాసెసర్స్ ఏంటంటే హెచ్మాస్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఎగ్జాంపుల్ ఏంటంటే 8086, తర్వాత 68000 మోటోలా. అదే అయితే హెచ్మాస్ టెక్నాలజీని ఎందుకు వాడారు? హెచ్మాస్ టెక్నాలజీ రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బెటర్ స్పీడ్ పవర్ ప్రోడక్ట్, బెటర్ డెన్సిటీ. స్పీడ్ పవర్ ప్రోడక్ట్ స్పీడ్ ఏమో 10⁻⁻9 సెకండ్స్, పవర్ ఏమో 10⁻³ వాట్స్ అంటే మిల్లీ వాట్స్. 10⁻12 జౌల్స్ కాబట్టి 1 పికో జౌల్. ఎన్మాస్కి ఏమో 4 పికో జౌల్స్ కావాలి. హెచ్మాస్కి ఏమో 1 పికో జౌల్ కావాలి. అందుకని హెచ్మాస్ బెటర్. డెన్సిటీ ఏంటంటే హెచ్మాస్ యొక్క డెన్సిటీ 2 times ఆఫ్ ఎన్మాస్. ఎందుకంటే ఒక ఎన్మాస్ డెన్సిటీలో ఒక గేట్కి 4128 స్క్వేర్ మైక్రోమీటర్స్ కావాలి పర్ గేట్. హెచ్మాస్లో అయితే 1852.5 స్క్వేర్ మైక్రోమీటర్స్ కావాలి. అందుకని హెచ్మాస్ డెన్సిటీ బెటర్. సో స్పీడ్ పవర్ ప్రోడక్ట్ ఎక్కువ కాబట్టి, డెన్సిటీ ఎక్కువ కాబట్టి, సో హెచ్మాస్ని ఎక్కువగా వాడడం మొదలు. రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఆఫ్ 8086 అంటే రిజిస్టర్స్ ఎలా ఆర్గనైజ్ అయ్యి, ఎలా ఉంటాయి, ఎలా బైఫ్రికేట్ అయ్యాయని తెలియజేసేది రిజిస్టర్ ఆర్గనైజేషన్. 8086 మైక్రో ప్రాసెసర్లో ఉన్న రిజిస్టర్స్ని 2 యూనిట్ల కింద డివైడ్ చేశారు. ఒకటి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ BIU అండ్ ఎగ్జిక్యూషన్ యూనిట్ EU ఎగ్జిక్యూషన్ యూనిట్. ఇందులో కొన్ని జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయి, కొన్ని ఇండెక్స్ రిజిస్టర్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్ రిజిస్టర్స్ ఉన్నాయి, కొన్ని సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉన్నాయి. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ 4, ఇండెక్స్ రిజిస్టర్స్ 2, పాయింట్ రిజిస్టర్స్ 2, సెగ్మెంట్ రిజిస్టర్స్ 4. ఓకే. సో AX, BX, CX, DX అవన్నీ కూడా 16-bit రిజిస్టర్స్. వీటిని 8-bit రిజిస్టర్స్ కింద డివైడ్ చేశారు. AL, AH కలిపితే AX, BL, BH కలిపితే BX, CL, CH కలిపితే CX, DL, DH కలిపితే DX. అంటే AL అంటే లోవర్ ఆర్డర్ బైట్ ఉంటుంది, AH అంటే హైయర్ ఆర్డర్ బైట్ ఉంటుంది, H అంటే హైయర్ ఆర్డర్ బైట్, L అంటే లోవర్ ఆర్డర్ బైట్. SI ఏమో సోర్స్ ఇండెక్స్ అంటారు, DI ఏమో డెస్టినేషన్ ఇండెక్స్ అంటారు, SP ఏమో స్టాక్ పాయింట్ అంటారు, BP ఏమో బేస్ పాయింట్ అంటారు. ఫ్లాగ్స్ని ప్రోగ్రామ్ స్టేటస్ అని కూడా అంటారు, PSW అని కూడా అంటారు. సో ఇటుపక్కకి వస్తే కోడ్ సెగ్మెంట్ CS, DS అంటే డేటా సెగ్మెంటు, SS అంటే స్టాక్ సెగ్మెంటు, ES అంటే ఎక్స్ట్రా సెగ్మెంటు, IP అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్. ఇప్పుడు చెప్పిన జనరల్ పర్పసెస్ 4 ఏమంటే AX, BX, CX, DX. ఇండెక్స్ రిజిస్టర్స్ 2 ఏంటంటే SI, DI. తర్వాత పాయింట్ రిజిస్టర్స్ ఏంటంటే SP, BP. తర్వాత సెగ్మెంట్ రిజిస్టర్ CS, DS, SS, ES. ఫ్లాగ్స్, IP సెపరేట్. రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఉంది. ఇంకా ఫ్లాగ్స్. సో ఫ్లాగ్ రిజిస్టర్, ఫ్లాగ్స్ ఏమున్నాయి? క్యారీ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్, సైన్ ఫ్లాగ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్. ఈ 6 ఫ్లాగ్స్ ఏమో కండిషనల్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఏదైనా అంటే ఒక కండిషన్ వస్తేనే ఈ ఫ్లాగ్ సెట్ అవుతుంది. తర్వాత ట్రాప్ ఫ్లాగ్, ఇంటరప్ట్ ఫ్లాగ్, డైరెక్షన్ ఫ్లాగ్, వీటినేమో కంట్రోల్ ఫ్లాగ్స్ అన్నారు. ఇవి ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ని కంట్రోల్ చేస్తాయి, అందుకే వీళ్ళు కంట్రోల్ ఫ్లాగ్స్ అన్నాయి. సో ఈ 6 కండిషనల్ ఫ్లాగ్స్ని 3 కంట్రోల్ ఫ్లాగ్స్ కలిపి 9 ఫ్లాగ్స్ 8086లో ఉన్నాయి. ఫస్ట్ని క్యారీ ఫ్లాగ్ ఎందుకు వస్తుందో చూద్దాం. క్యారీ ఎప్పుడు వస్తుంది? ఎడిషన్లో క్యారీ వస్తుంది, సబ్ట్రాక్షన్లో బారో వస్తుంది, అప్పుడు అది సెట్ అవుతుంది. నెక్స్ట్ ప్యారిటీ ఫ్లాగ్ ఎప్పుడు వస్తుంది?
ఈవెన్ ప్యారిటీ ఉన్నప్పుడు, రిజల్ట్లో ఈవెన్ ప్యారిటీ ఉన్నప్పుడు ప్యారిటీ ఫ్లాగ్ సెట్ అవుతుంది, లేదంటే రీసెట్ అవుతుంది. తర్వాత ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది? వెన్ దెర్ ఈజ్ ఏ క్యారీ ఫ్రమ్ లోవర్ నిబుల్ టు హయ్యర్ నిబుల్ ఇన్ ది బీసీడీ అర్థమెటిక్, అప్పుడు ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ సెట్ అవుతుంది, లేదా రీసెట్ అవుతుంది. జీరో ఫ్లాగ్ అంటే ఏంటి? రిజల్ట్ జీరో వచ్చింది, రిజల్ట్ మా చేసిన ఆపరేషన్ యొక్క రిజల్ట్ జీరో వచ్చిందంటే జీరో ఫ్లాగ్ సెట్ అవుతుంది. సైన్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది? మోస్ట్ సిగ్నిఫికెంట్ 1 అయినప్పుడు సైన్ ఫ్లాగ్ సెట్ అవుతుంది, ఎందుకంటే సైన్ ఇండికేషన్ కాబట్టి. 1 వస్తే నెగిటివ్, 0 వస్తే పాజిటివ్. అందుకని ఎంఎస్బి రిజల్ట్ ఎలా ఉంటే అది సెట్ అవుతుంది, అదర్వైజ్ రీసెట్ అవుతుంది. తర్వాత ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది? రిజల్ట్ ఎక్సీడ్స్ ది అక్యూములేటరీ కెపాసిటీ, అంటే ఇన్కరెక్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు క్యారీ ఓవర్ఫ్లో ఫ్లాగ్ సెట్ అవుతుంది. ఇవన్నీ కండిషనల్ ఫ్లాగ్స్. ఇంకా ట్రాప్ ఫ్లాగ్ ఏంటంటే 8086ని సింగిల్ స్టెప్ మోడ్లో పెట్టేస్తుంది ట్రాప్ ఫ్లాగ్. ఇంటర్ ఫ్లాగ్ అంటే ఎప్పుడైనా ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఇంటర్ ఫ్లాగ్ సెట్ అవుతుంది. డైరెక్షన్ ఫ్లాగ్ ఏంటంటే స్ట్రింగ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఎస్ఐని డిని ఆటో ఇంక్రిమెంట్ చేయాలంటే డైరెక్షన్ ఫ్లాగ్ సెట్ చేయాలి, రీసెట్ చేయాలి. ఆటో ఇంక్రిమెంట్ చేయాలంటే రీసెట్ చేయాలి, ఆటో డిక్రిమెంట్ చేయాలంటే సెట్ చేయాలి. సో ఇలాగా ఫ్లాగ్ రిజిస్టర్ వర్క్ చేస్తుంది. సో ఆర్కిటెక్చర్ ఆఫ్ ది 8086 ఫిగర్ మీకు చూపించాను నేను. ఆర్కిటెక్చర్ని యాక్చువల్గా బేసికల్గా 2 యూనిట్ల కింద డివైడ్ చేశారు. ఒకటి బస్ ఇంటర్ఫేస్ యూనిట్, ఇంకొకటి ఎగ్జిక్యూషన్ యూనిట్. బస్ ఇంటర్ఫేస్ యూనిట్ బస్కి సంబంధించిన ఆల్ యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తుంది. ఇందులో ఉండే యూనిట్స్ ఏంటి? సిగ్మాన్ ఉంది, అది డెడికేటెడ్ యాడర్. తర్వాత సెగ్మెంట్ రిజిస్టర్స్, ఇన్స్ట్రక్షన్ పాయింట్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ రిజిస్టర్స్, బస్ కంట్రోల్ లాజిక్, ఇన్స్ట్రక్షన్ క్యూ. అంటే డెడికేటెడ్ అనేది ఏం చేస్తుందంటే ఫిజికల్ అడ్రస్ జనరేట్ చేస్తుంది అనమాట. జనరేట్ చేసి అడ్రస్ వస్తుంది, పంపిస్తుంది. డేటా బస్లో వస్తుంది. సెగ్మెంట్ రిజిస్టర్స్ మామూలుగా అడ్రస్ ఫిజికల్ అడ్రస్ జనరేషన్కి ఉపయోగపడతాయి. తర్వాత ఇన్స్ట్రక్షన్ క్యూ ఏం చేస్తుంది? 6 బైట్ క్యూ ఇది. ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బస్ కంట్రోల్ లాజిక్ ఏం చేస్తుంది? బస్సుకు సంబంధించిన రీడ్ బారు, రైట్ బారు అలాంటివన్నీ సిగ్నల్స్ అన్నీ కూడా ఇది జనరేట్ చేసి బయట పంపిస్తుంది. ఇదంతా బస్ ఇంటర్ఫేస్ యూనిట్ యొక్క యాక్షన్. ఎగ్జిక్యూషన్ యూనిట్ యొక్క యాక్షన్ ఏంటి? ఇందులో జనరల్ పర్పస్ రిజిస్టర్స్, పాయింట్ రిజిస్టర్స్, ఇండెక్స్ రిజిస్టర్స్ ఉన్నాయి, సమ్ టెంపరరీ రిజిస్టర్స్ ఉన్నాయి, తర్వాత ఏఎల్యూ ఉంది, ఫ్లాగ్స్ ఉన్నాయి, ఐఓ కంట్రోల్ సబ్ సిస్టమ్ ఉంది. రిజిస్టర్స్ అంటే మామూలుగా ఆపరేషన్స్కి ఉపయోగపడతారు, టెంపరీ మన కంట్రోల్లో లేవు అవి. అర్థమెటిక్ లాజిక్ ఏంటంటే అర్థమెటిక్ లాజిక్ ఆపరేషన్ చేస్తుంది. ఫ్లాగ్స్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. ఐఓ కంట్రోల్ సబ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ డీకోడ్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ట్రాన్స్లేట్ ది సిగ్నల్స్ ఇంటూ ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జిక్యూషన్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది 8086. ఫిజికల్ అడ్రస్ జనరేషన్ ఆఫ్ 8086. ఫిజికల్ అడ్రస్ ఎలా జనరేట్ అవుతుంది? డెడికేట్ ఆర్కిటెక్చర్లో ఉన్న యాడర్ ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్ పాయింట్ని తీసుకుంటుంది, తర్వాత కోడ్ సిగ్మెంట్ని తీసుకుంటుంది, కోడ్ సిగ్మెంట్ని 10H చేత మల్టిప్లై చేసి ఇన్స్ట్రక్షన్ పాయింట్ని యాడ్ చేస్తుంది. అంటే కోడ్ సిగ్మెంట్ 16 బిట్ కాబట్టి 10H చేత మల్టిప్లై చేసినప్పుడు 20 బిట్ కింద కన్వర్ట్ అవుతుంది. దానికి ఇన్స్ట్రక్షన్ పాయింట్ అంటే ఆఫ్సెట్ని యాడ్ చేస్తుంది అనమాట. దట్ ఈజ్ అబౌట్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత స్టాక్ గురించి ఏం చేస్తుంది? స్టాక్ సెగ్మెంట్ 10H చేత మల్టిప్లై చేసి దాన్ని స్టాక్ పాయింట్ 16 బిట్ ఆఫ్సెట్ని యాడ్ చేస్తుంది. అలా చేయడం వల్ల 20 బిట్ అడ్రస్ జనరేట్ అవుతుంది. అలాగే స్ట్రింగ్స్కి ఏం చేస్తుంది? డేటా సెగ్మెంట్ని 10H పెట్టి మల్టిప్లై చేసి దాన్ని ఎస్ఐ కానీ డిఐ కానీ యాడ్ చేస్తే 20 బిట్ అడ్రస్ వస్తుంది. అందుకనే మనం DS×10 + SI ఆర్ డిఐ అని రాస్తాం, అది ఫిజికల్ అడ్రస్. అలాగే డెస్టినేషన్ స్ట్రింగ్ ఏం చేస్తుంది? సోర్స్ ఇండెక్స్, డెస్టినేషన్ ఇండెక్స్ ఆఫ్సెట్ కాబట్టి ఎక్స్ట్రా సెగ్మెంట్ని 10H పెట్టి మల్టిప్లై చేసి 20 బిట్ అడ్రస్ జనరేట్, దానికి ఎస్ఐకి డిఐ ఆఫ్సెట్ని యాడ్ చేస్తుంది. అందుకనే మనం ES×10 + SI + DI, SI ఆర్ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ అడ్రస్ అని చెప్పాం. ఫస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏం చేస్తుంది? సోర్స్ స్ట్రింగ్ ఏంటంటే DS×10 + SI ఫిజికల్ అడ్రస్, డెస్టినేషన్ స్ట్రింగ్ ఏంటంటే ES×10 + DI ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ అడ్రస్. పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8086 అనమాట. ఇందులో ఏంటి కామన్ సిగ్నల్స్ ఉంటాయి. AD 0 to 15 అంటే అడ్రస్ అండ్ డేటా 0 to 15 అడ్రస్ లైన్స్ ఆర్ డేటా లైన్స్. A19 to A16 ఆర్ S6 S3 అడ్రస్ ఆర్ స్టేటస్ లైన్స్ అనమాట. ఇందులో S6 ఎప్పుడు కూడా 0. SO ఏం చేస్తుంది?
పొజిషన్ ఆఫ్ ఇంటరప్ట్ ఫ్లాగ్ చెప్తుంది, అంటే ఇంటరప్ట్ ఫ్లాగ్ పొజిషన్ చెప్తుంది. ఇఫ్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎస్వై ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎస్వై ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత S4 S3 ఏం చేస్తాయంటే ఏ సెగ్మెంట్ రిజిస్టర్ని యూజ్ చేస్తున్నాయో ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ బస్ హై ఎనేబుల్ బార్ ఆర్ S7లో S7 ఎప్పుడు కూడా 0. BHE అంటే బస్ హై ఎనేబుల్, ఇట్ ఇండికేట్స్ డేటా ట్రాన్స్ఫర్ ఓవర్ హైయర్ ఆర్డర్ డేటా బిట్స్. అంటే మనకి డేటా బిట్స్ D0 to D16 ఉన్నాయి కాబట్టి D7 to D15 వరకు ఉన్న డేటా ట్రాన్స్ఫర్ అయితే కనుక బస్ హై ఎనేబుల్ బార్ యాక్టివేట్ అవుతుంది. A0 ఎప్పుడు కూడా ఈమెయిల్ అడ్రస్ బ్యాంక్ని ఇండికేట్ చేస్తుంది. బస్ హై ఎనేబుల్ బార్ ఎప్పుడు కూడా ఆడ్ అడ్రస్ బ్యాంక్ని ఇండికేట్ చేస్తుంది. రీడ్ బార్ అంటే రీడ్ సిగ్నల్. రెడీ అంటే అక్నాలజ్మెంట్ ఫ్రమ్ స్లో డివైసెస్. కొన్ని డివైసెస్ రెడీ అవ్వ వెంటనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వెంటనే రెడీ అవ్వ, అలాంటి వాటికి రెడీ సిగ్నల్ యూజ్ చేస్తారు. INTR అంటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ వస్తుందని అర్థం. టెస్ట్ బార్ అంటే ఇఫ్ టెస్ట్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎగ్జిక్యూషన్ కంటిన్యూస్, ఇఫ్ టెస్ట్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైక్రో ప్రాసెసర్ ఎంటర్స్ వెయిట్ స్టేట్, అదనమాట. తర్వాత NMI అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్, అంటే ఇలాంటి ఈ ఇంటరప్ట్ని ఇగ్నోర్ చేయకూడదు, ఖచ్చితంగా సర్వీస్ చేయాలి. రీసెట్ ఎంతసేపు ఉండాలి? 5 క్లాక్స్ వరకు రీసెట్ యాక్టివేట్గా ఉండాలి, అంటే ఇంటర్నల్ రిసెట్స్ అన్నింటిని కూడా క్లియర్ చేస్తుంది. తర్వాత ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? FF0H నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాక్ ఎంతసేపు ఏంటంటే 33% డ్యూటీ సైకిల్ ఉండాలి. డిఫరెంట్ క్లాక్ రేట్స్ ఏంటంటే 5, 8, 10 MHz. VCC 5 volts, గ్రౌండ్ టెర్మినల్. MN ఆర్ MX బార్ అంటే మినిమం ఆర్ మ్యాక్సిమం మోడ్ సిగ్నల్. MN ఆర్ MX బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మినిమం మోడ్, 0 అయితే మ్యాక్సిమం మోడ్. ఇంకా మినిమం మోడ్ సిగ్నల్స్ ఏంటంటే మెమరీ ఆర్ IO బార్, ఇంటరప్ట్ టెక్నాలజీ, అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్, డేటా ట్రాన్స్మిట్ ఆర్ రిసీవ్ బారు, డేటా ఎనేబుల్ బారు, హోల్డ్ ఎక్నాలజీ, ఇవన్నీ కూడా మినిమం మోడ్లో వాడతారు. ఇందులో మెమరీ ఆర్ IO బార్ అంటే మెమరీయా IO బార్ తెలుస్తుంది. ఇంటరప్ట్ టెక్నాలజీ అంటే INTA బార్. అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్, అడ్రస్ రిలీజ్ అయిన తర్వాత అడ్రస్ని ల్యాచ్ చేయడానికి అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ వాడతారు. డేటా ట్రాన్స్మిట్ ఆర్ రిసీవ్ అంటే డేటా ట్రాన్స్మిట్ అంటే ప్రాసెసర్ నుంచి డేటా వెళ్తుందా, డేటా రిసీవ్ అంటే ప్రాసెసర్ డేటా రిసీవ్ చేసుకుంటుందా. ట్రాన్స్మిట్ అయినప్పుడు ఏమో 1 అవుతుంది, రిసీవ్ అయినప్పుడు ఏమో 0 అవుతుంది. డేటా ఎనేబుల్ అంటే డేటాని అలౌ చేయడానికి త్రూ బఫర్స్. హోల్డ్ ఎక్నాలజీని ఏమో DME ఆపరేషన్కి వాడతారు. ఇంకా మ్యాక్సిమం మోడ్ సిగ్నల్స్ ఏంటంటే S0, S1, S2 స్టేటస్ లైన్స్. ఈ స్టేటస్ లైన్స్ ఉపయోగించి డిఫరెంట్ ఆపరేషన్స్ జరుగుతాయి అన్నమాట. లాక్ బార్ వెన్ దిస్ లాక్ బార్ ఈజ్ యాక్టివ్ సిస్టమ్ బస్ ఈజ్ లాక్డ్ అండ్ అదర్ మాస్టర్స్ కెనాట్ గెయిన్ సిస్టమ్ బస్. సిస్టమ్ బస్ని ఒక ప్రాసెసర్కి మాత్రమే ఇవ్వడానికి లాక్ బార్ని వాడతారు అనమాట. అది మల్టీ ప్రాసెసర్ కాన్ఫిగరేషన్లో వాడతారు. QS01 అంటే క్యూ స్టేటస్ బిట్స్. రిక్వెస్ట్ గ్రాంట్ RQ బార్ GT బార్ ఆర్ RQ బార్ GT1 బార్, ఇవేంటంటే రిక్వెస్ట్ ఆర్ గ్రాంట్ సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ ఏం చేస్తారంటే ది సిగ్నల్స్ ఆర్ యూజ్డ్ బై లోకల్ బస్ మాస్టర్స్ ఫోర్స్ ది మైక్రో ప్రాసెసర్ టు రిలీజ్ ది లోకల్ బస్. దిస్ ఈజ్ అబౌట్ ది సిగ్నల్స్. మినిమం మోడ్ కాన్ఫిగరేషన్. మినిమం మోడ్ కాన్ఫిగరేషన్లో మీకు ఫగేట్ చూపించాను చూడండి. అందులో 8284 క్లాక్ జనరేటర్ క్లాక్ని జనరేట్ చేస్తుంది. క్లాక్ జనరేట్ ప్రాసెసర్కి ఇస్తుంది అనమాట. తర్వాత మెమరీ IO బారు, రీడ్ బార్, రైట్ బారు ఇచ్చి డీకోడర్కి ఇచ్చి దాని మెమరీ రీడ్ బారు, మెమరీ రైట్ బారు, IO రీడ్ బారు, IO రైట్ బారు జనరేట్ చేస్తారు. చిప్ సెలెక్ట్ లాజిక్ బస్ ఎనేబుల్ను A0 ఇస్తారనమాట. అంటే A0 అంటే ఈవెన్ బ్యాంకు, బస్ హై ఎనేబుల్ అంటే ఆడ్ బ్యాంకు. దాన్ని బట్టి CSC ర్యామ్ అంటే చిప్ సెలెక్ట్ ఈవెన్ ర్యామ్, చిప్ సెలెక్ట్ ఆడ్ ర్యామ్, చిప్ సెలెక్ట్ ఈవెన్ రామ్, చిప్ సెలెక్ట్ ఆడ్ రామ్, ఇవన్నీ చిప్ సెలెక్ట్ అని జనరేట్ చేస్తారు. సో ఇవన్నీ ఒకటి అయితే ల్యాచెస్ ఎప్పుడైతే అడ్రస్ రిలీజ్ అయిందో అడ్రస్ని ల్యాచ్ చేయాలి మనం. ల్యాచ్ చేయాలి కదా, దానికోసమని 74373 అనే చిప్స్ 3 వాడతాం. ఒక్కొక్క చిప్పు 8 బిట్కి సపోర్ట్ చేస్తుంది. అడ్రస్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 20 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. అంటే 16 వరకు AD0 to 15 వరకు ఒక 2 74373 అయితే A16 to 19 ఇంకొక ల్యాచ్ కావాలి. ఈ రెండు కలిపి అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్తో ఇస్తే
అడ్రస్ జనరేట్ అవుతుంది అంటే A0 to 19 సెలెక్ట్ అవుతుంది, అంటే మొత్తం కంప్లీట్ లైన్ వచ్చేస్తుంది అనమాట, అడ్రస్ బస్ వచ్చేస్తుంది. అలా కాకుండా అడ్రస్ డేటా AD0 to 15 మాత్రమే ఇస్తే మన డేటా ట్రాన్స్మిట్ ఆర్ రిసీవ్ అంటే డైరెక్షన్కి ఇచ్చేయాలంటే ప్రాసెసర్ నుంచి బయట నుంచి ప్రాసెసర్గా, అది డేటా ట్రాన్స్మిట్ రిసీవ్ అంటే. డేటా ఎనేబుల్ అంటే డేటాని ఎనేబుల్ చేయడం, రెండు మధ్య కనెక్ట్ చేయడం. ఇలా చేస్తే వచ్చేది డేటా బస్సు. ఈ డేటా బస్ని అడ్రస్ బస్ని తీసుకుని ర్యామ్కి, రామ్కి, ఐఓకి ఇస్తాం అనమాట. ర్యామ్లో చూడండి, ర్యామ్లో మెమరీ రీడ్ బార్, మెమరీ రైట్ బార్ ఇచ్చాం. మెమరీ రీడ్ బార్, మెమరీ రైట్ బార్ ఇచ్చాం. ఏంటి, ఆడ్ బ్యాంక్కి, ఈవెన్ బ్యాంక్కి. చిప్ సెలెక్ట్ ఆడ్ బ్యాంకు, చిప్ సెలెక్ట్ ఈవెన్ బ్యాంకు. అలాగే రామ్లో మెమరీ రీడ్ బార్ ఒకటే ఉంటుంది, ఎందుకంటే రీడ్ బార్ ఒకటే, రామ్ రీడ్ చేయడమే కాబట్టి రైటింగ్ ఉండదు కాబట్టి. ర్యామ్కి రైటింగ్ ఉంటుంది కాబట్టి రీడ్ బార్, రైట్ బార్ ఇచ్చాం. రామ్కి ఇవే ఉండదు. అప్పుడు మెమరీ రీడ్ బార్ ఇచ్చి చిప్ సెలెక్ట్ ఆడ్ బ్యాంకు, చిప్ సెలెక్ట్ ఈవెన్ బ్యాంకు ఇచ్చేస్తే రామ్ యొక్క సిగ్నల్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఐఓకి ఐఓ రీడ్ బార్, ఐఓ రైట్ బార్ ఇవ్వాలి. ఇలా వచ్చిన మొత్తం కంప్లీట్ ఫిగర్ని మినిమం మోడ్ కాన్ఫిగరేషన్ అంటారు. అది మెమరీ ఐఓ బారు, రీడ్ బారు, రైట్ బార్ని బట్టి ఐఓ రీడు, ఐఓ రైటు, మెమరీ రీడు, మెమరీ రైటు సెలెక్ట్ చేస్తారు. అది దిస్ ఈజ్ అబౌట్ మినిమం మోడ్ కాన్ఫిగరేషన్. మ్యాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్లో మామూలుగా క్లాక్ మామూలే 8 to 84 క్లాక్ జనరేటర్ ఉంటుంది. మ్యాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్ రీసెట్ రెడీ తీసుకుని ఇన్పుట్ తీసుకుని రీసెట్ క్లాక్ రెడీ ఇస్తాయి. అయితే మ్యాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్లో సిగ్నల్స్ S0 బారు, S1 బారు, S2 బారు, వీటిని బట్టి రిక్వైర్డ్ కంట్రోల్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది. అంటే డేటా డైరెక్షన్, డేటా ట్రాన్స్మిటర్ రిసీవ్ కానీ, స్ట్రోబ్ కానీ, డైరెక్షన్ కానీ ఇవన్నీ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసినప్పుడు ఇది తీసుకెళ్ళి 743 ల్యాచెస్కి ఇస్తుంది అనమాట. అంటే 7473 ల్యాచెస్కి, 74245 బఫర్స్కి కావాల్సిన కంట్రోల్ సిగ్నల్స్ని 8 to 88 జనరేట్ చేస్తున్నాడు మ్యాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్లో. సో 7474373 ల్యాచెస్ మామూలే, 3 ల్యాచెస్ కావాలి, 20 బిట్స్కి అడ్రస్ జనరేట్ అవుతుంది. తర్వాత అడ్రస్ బస్ జనరేట్ అవుతుంది. డైరెక్షన్ మామూలుగా ఈ 74275 2 డైరెక్షన్ బఫర్స్ ఏం చేస్తాయంటే డేటా బస్ని జనరేట్ చేస్తాయన్నమాట. దానికి కావాల్సిన G1 డైరెక్షన్ బార్ ఒకటి 8 to 88 బస్ కంట్రోలర్ జనరేట్ చేస్తుంది. అలాగే స్ట్రోబ్ అంటే అడ్రస్ వచ్చిన వెంటనే ల్యాచ్ చేయడానికి, అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ జనరేటెడ్ బై 8 to 88. అలా జనరేట్ అయిన తర్వాత అడ్రస్ బస్సు, డేటా బస్సు జనరేట్ అవుతాయి. మామూలుగా ర్యామ్ కావాల్సిన చిప్ సెలెక్ట్ లాజిక్ అంతా A0 బస్ ఎనేబుల్ బార్ ఈ ఇన్పుట్లో ఇస్తే చిప్ సెలెక్ట్ ఆడ్ రాము, చిప్ సెలెక్ట్ ఈవెన్ రాము, చిప్ సెలెక్ట్ ఆడ్ ర్యాము, చిప్ సెలెక్ట్ ఈవెన్ ర్యాము, చిప్ సెలెక్ట్ ఐఓ, ఇవన్నీ కూడా చిప్ సెలెక్ట్ లాజిక్ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన తర్వాత రామ్ ఈవెన్ బ్యాంకు, ఆడ్ బ్యాంక్ ఉంటాయి కదా, రామ్ కూడా ఈవెన్ బ్యాంకు, ఆడ్ బ్యాంక్ ఉంటాయి కదా. సో ర్యామ్కి ఏం చేస్తారంటే మెమరీ రీడ్ బార్, రైట్ బార్ ఇస్తారు, చిప్ సెలెక్ట్ ఆడ్, చిప్ సెలెక్ట్ ఈవెన్ బార్ ఇస్తారు ర్యామ్కి. ఓకే, రామ్ కూడా అంతే, మెమరీ రీడ్ బార్ ఇస్తారు, చిప్ సెలెక్ట్ ఆడ్ బ్యాంకు, చిప్ సెలెక్ట్ ఈవెన్ బ్యాంకు జనరేట్ అవుతాయి. సో ఐఓ రీడ్ బార్ ఏం చేస్తుంది, ఐఓ రైట్ బార్ ఏం చేస్తాయి, ఐఓని రీడు రైట్ జనరేట్ చేస్తాయి. సో ఇది మ్యాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్.